హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. తొందరనే పని తీరినట్టుంది. ఏంది ఇవ్వాలా ఇవాళ దినచర్య ఏంది ఇవ్వాలా? ఎటేటు? మదీనా కోడేనా? కంపల్సరా? ఏంది కథ? కథ చెప్తా, అంత ముందే తెలుస్తుంది అందరికి. అంతేనా? వరుణ్ సైకిల్ ఖరాబ్ అయిందిగా, ఇచ్చేసేసిన. మంచి పని, బాగానే డబ్బులు అవుతున్నట్టున్నాయి కదా. ఇంకా వాడు కొత్తది కొని వాటి వారిని మొక్కాలి. అది కూడా వద్దని చెప్పిన. ఇప్పుడు వాడు మామూలు అప్పుడేమో దాన్ని తొక్కి తొక్కి ఖరాబ్ చేసిండు. అయ్యా ఇప్పుడు మళ్ళీ ఇస్తేనే ఇంకా వాడు కొత్తది కొని అంటలేడు. ఆడికే సంతోషపడు, చేయించుడు కాదు. ఇంకా ఎంత తీయరాదు, వీటికి లెక్క ఉంటుందా? వాడు ఆడికే ఇది అనుకోవాలి. వాడు 6th క్లాస్, నేను ఇప్పుడు నాకు సైకిల్ కావాలని చెప్పంటే కొనియకపోదా? నువ్వు కొనియవు, నేను కొనిద్దు. ఆ ఊరికి పోయినప్పుడు ఇబ్బంది పడతాను. వాడు బండ్లో వారేసుకొని పోయినా అంటే దుకాణంలో కట్టిட்டு పోతాడు కానమ్మా. అందు గురించి అని చెప్పి ఇచ్చేసాను నిన్న. ఏడా స్కూల్కి పోతాడు, ఊరికి పోయినాడు పెద్ద బండ్లు వేసుకొని పోతే పోతాడు. ఇంతమంది లెక్క భయపడతలేడు. ఇల్లు వాన పడుతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో అయితే. భారీ వాన. మా వాళ్ళే ఎగ్జైట్ అవుతుంది. ఆ కాలేజీ పోవడానికి బస్సు వచ్చేది ఉండే, బస్సు ఒకటి రానంటండి వర్షంలో. దుమ్మగొట్టు అంటే రేపే కలెక్టర్ అమ్మైనట్టు చేస్తుంది మా బిడ్డ. ఉండు ఇంటికాడ పంపివా? నేను ఇంకా పనిలేదు అవ్వలేదు ఫ్రెండ్స్, టేస్ట్ పెట్టుకుంది ఇప్పుడే. హలో, వర్షం బాగుంది కదా నాన్న, ఉందరు ఇలా ఆ చెప్పిన ఇక్కడ మస్తు నీళ్ళు వస్తాయేమో. వాడెట్లా వస్తాడు బస్సు మీరైతే మాకు టెన్షన్. అప్పుడే కొంచెం ఇంత వాన పడుతుంది. అదే చూద్దాం మరి 8 వరకు ఏమంటాడు. ఎందుకు బ్యాంగిల్స్ తీసుకున్నాం నిన్న, అవి సైజు చిన్నగా మళ్ళీ వాపస్ ఇచ్చి వేరే సైజు తీసుకున్నామని పోయినా. నువ్వు రావనుకోని పోయినా తాళం వేసి వరుణ తీసుకొని ఇద్దరం పోయినా. మేము వచ్చేసరికి నువ్వు వచ్చినావు. మరి నువ్వు ఫోన్ చేయాలి కదా, ఏడికి పోయినావు అని. వరుణ తీసుకురావడానికి స్కూల్కి ఇట్లా పోయినావు అనుకున్నా. అట్లా అనుకున్నా. ఆడిదాకా నడుచుకుంటూ పోయినా, మంచి వాకింగ్ అవుతుందని చెప్పేసి అలానే పెట్టినా. సైడ్ బ్యాంగిల్స్ నిన్న తీసుకున్నా, సైజ్ చిన్నగా. ఒక గాజు తీసుకపోయినా సైజ్ వస్తుందని. మంచిగా లేటెస్ట్ మోడల్. అర్థం దీనిలో స్టోన్స్ వస్తున్నాయి కదా, బాగున్నాయి. ఎక్సలెంట్, బ్యూటిఫుల్ అంటావు. అంటే ఎప్పుడు వేసుకోవడానిక? ఎన్ని? 6. అంటే ఒకటే సైడా, 2 సైడ్లా? 3 మధ్య మధ్యలో వస్తుందా? ఏం కూర చేసినావు? పాలకూర పప్పు చేసిన. తినారా కదా? బయటికి ఎటు? డిమార్ట్కా గట్ల తిరుగుతారా? కోటిలో కొంచెం పని ఉంది, పని చేసుకొని డిమార్ట్ పోయి వచ్చేద్దాం. ఫుల్ వర్షం, బయటికి వెళ్తే ఎప్పుడు వాన కొడుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలుస్తలేదు. వాన పడ్డదంటే మళ్ళీ ఇంటికాడ ఫిగర్ ఎక్కువైంది, బట్టలు తడిచిపోతాయి, పోదాం అనిపిస్తుంది.
వీడియో పెట్టగానే పోజులు కొడుతుంది అని అంటావని నాకు తెలుసు. వాళ్ళు ఎట్లా తయారైతున్నావు అనుకోరు అనుకో ఇటు తయారు. అవును ఫంక్షన్ ఉంది ఇప్పుడు. ఫంక్షన్ కోసం ఇవి బాగానే తెచ్చుకున్నావు. ఇవి ఎప్పుడు తెచ్చారు మొత్తం ఇవేనా? నీ చేతులకు ఇవే ఉన్నట్టుగా. నేను ఎక్కువ గ్రీన్ కలరే యూజ్ చేస్తాను. చాలా మటుకు గ్రీనే. ఇట్లా సెట్ అయింది.